गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు. కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తమ విజయయాత్రలో ఉభయ తెలుగు రాజ్యాలలో కూడా వారు సంచారం చేశారు. ఇంకా అనేక ప్రాంతాలు ఇంకా వారి విజయయాత్ర చేయవలసి ఉంది. ఈ యొక్క విజయయాత్ర సందర్భంగా శ్రీవారు తెలుగువారి యొక్క బాగు కోరి అనేకమైనటువంటి సంస్థలను వారి వెలుగులోకి తీసుకొచ్చారు. అందులో ఉదాహరణకు వేద పాఠశాలలు మరియు లౌకిక విద్యకు సంబంధించినటువంటి పాఠశాలలు, నాదస్వరం పాఠశాలలు, కంటి ఆసుపత్రులు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వారు మనందరికి అందించారు. వీటిని మనం సద్వినియోగం చేసుకోవడం మనందరికీ శ్రేయోదాయకం. పూర్వంలో కాంచీపురం పరమాచార్య పరంపరలో దేశ సంచారం చేస్తూ ఉండేవారు మహాస్వాములు వారు. ఆ సమయంలో అనేకమైన ధర్మసభలు నిర్వహించేవారు. వారిని దర్శనం చేసుకున్న వారు, వారితో సంభాషణ చేసిన వారందరూ కూడా ఎంతో సులభంగా మనకు వైదిక ధర్మాన్ని అర్థం చేసుకొని వాటిని కొనసాగించడానికి వారికి ఎంతో ఉపయోగపడింది. పూర్వపు ఆచార్యులు కొనసాగించినటువంటి అదే విధి విధానాలనే ప్రస్తుత పీఠాధిపతులు వారు కొనసాగిస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్ళి ధర్మబోధన చేసేటువంటి కార్యక్రమాన్ని వారి యొక్క ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి ఉంది. ఈ యొక్క దిశలోనే వెనుకటి సంవత్సరంలో శ్రీ జొన్నవాడ కామాక్షి సన్నిధానంలో ఒకానొక భక్తుడు ఆంధ్ర రాష్ట్రంలో ధర్మరథాన్ని సిద్ధపరిచి ప్రజల వద్దకే ధర్మాన్ని తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం చేయవలని స్వాముల వారిని ప్రార్థించి ఒక ధర్మరథాన్ని కూడా శ్రీచరణుల వారికి అర్పించారు. అందులో చాలా వైభవంగా మన సనాతన ధర్మం యొక్క ప్రచారం ఉండేటువంటి అనేకమైనటువంటి వసతులు దాంట్లో ఉన్నాయి. కామాక్షి దేవి యొక్క మూల విగ్రహం కూడా అందులో ఉంటుంది. తర్వాత ఇది ప్రతి గ్రామంలో కూడా సంచరిస్తున్నప్పుడు వారికి ధ్వని యంత్రం ద్వారా అనేకమైనటువంటి ధార్మిక విషయాలను కూడా అనేక కూడలిలో వారికి తెలియజేసేటువంటి జరిగింది. శ్రీవారు నన్ను పిలిచి నెల్లూరు జిల్లాలో మొదటిసారి అనేక గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచుటకై ధర్మరథయాత్ర చేయమని దీవించారు. వారి దీవెనను ఎంతో నా అదృష్టంగా భావించి ఆ యొక్క ధర్మరథానికి సారథ్యం వహించి దాని నెల్లూరు జిల్లా అంతా కూడా ధర్మ ప్రచారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ చాతుర్మాస సందర్భంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్నాం తిరుపతిలో. అనగా 10th జూలై 2025లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు తమ ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి ఈ యొక్క తిరుమల
క్షేత్రంలో, తిరుపతి క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ శంకర మఠం తిరుపతి అలిపిరి అంటే ఎవరైనా చెప్పగలరు. అక్కడ వెళ్ళి 2 మాసములు శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ సందర్భంగా నేను కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు వారు ధర్మరథాన్ని మరలా నీవు కొనసాగించాలని దీవించారు. ఈ మారు వారు నాకు తెలియజేసినటువంటి జిల్లాలు ఏవనగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందినటువంటి బాపట్ల మరియు కృష్ణ 2 జిల్లాల్లో ధర్మ ప్రచారం చేయవలసిన అనుజ్ఞ ఇచ్చారు. అందులకై కొల దినంలోనే ఒక శుభముహూర్తంలో ఈ 2 జిల్లాల్లో రథయాత్ర చేయవాలనేటువంటి ఉద్దేశం శ్రీవారి ద్వారా నాకు లభ్యమైంది. ఆస్తిక మహాశైలందరినీ కోరుకునేది ఏంటంటే, మేము ఆ రథం తీసుకొచ్చినప్పుడు ఒక మండలం నుంచి మరి ఒక మండలానికి వెళ్ళే సమయంలో మాకు తగినటువంటి ప్రోత్సాహము మరి మీ యొక్క సహకారం కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఎవరైనా యువకులు సమాజ సేవ చేయాలి, కాంచి కామకోటి పీఠం వారి ఉద్దేశాన్ని సఫలీకృతం చేయాలనేటువంటి యువకులు ఎవరైనా ఉంటే వారు ఆ యొక్క ధర్మరథాన్ని డ్రైవింగ్ చేయడానికి ముందుకొస్తే అది ఎంతో సహకారిగా అనిపిస్తుంది. తర్వాత ఆస్తిక మహాశైలందరూ మేము తెలియజేసింది ఏంటంటే, సమాజ శ్రేయస్సును కోరి అనేక సంస్థలందరూ కూడా ఈ రథయాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ రథయాత్ర యొక్క కార్యక్రమాల రూపురేఖలు ఎలా ఉంటాయని దానికి కొద్ది వివరాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఏ మండలిలో ఏ ప్రదేశంలో అయితే ఈ రథయాత్ర ప్రవేశిస్తుందో అక్కడ ఒక శ్రేష్టమైన దేవాలయంలో కానీ, ఒక కూడలిలో కానీ ప్రాంతీయ ఆస్తికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవకాశం ఇస్తూ ఆస్తికుల నుండి వారికి ఆధ్యాత్మిక ప్రసంగాలను మనము కొనసాగించాలని ఒక ఉద్దేశం. రెండవది, విద్యా కేంద్రాల్లో ఉన్నట్టు విద్యార్థులకు ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని గురించి వారికి వివరణ ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం నేటి సమాజం పైన ఉంది. కావున ఈ ధర్మరథయాత్ర తీసుకువెళ్ళి అక్కడ ఉన్నట్టు విద్యా కేంద్రాల్లో విద్యార్థులకు సనాతన ధర్మాన్ని గురించి వారికి తెలియజేయడం, భగవద్గీత, రామాయణము, పురాణాలు, పుణ్యకథలు వీటి గురించి సులభమైన ఉపన్యాసాలు అక్కడ కొనసాగిస్తే బాగుంటుంది. దీనికోసం మేము కోరుకునేది ఏమిటంటే, ధర్మరక్షణ దిశలో వెళ్తున్నటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నాయి. అందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు విశ్వ హిందూ పరిషత్ మాకు నెల్లూరు జిల్లాలో కూడా ఎంతో సహకారం చేసింది. కావున మీరు కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 2 సంస్థలు కూడా మా యొక్క కాంటాక్ట్ నెంబర్తో ఇప్పటి నుంచినే ఆ కార్యక్రమాల దిశగా మనం ప్రయాణం చేస్తే బాగుంటుందని నేను ప్రార్థిస్తున్నాను. దేవాలయాల్లో మనం భజనలు, సంకీర్తనలు, హరికథలు ఏర్పాటు చేయడం మరియు అక్కడ ఉన్నటువంటి యువతి యువకుల ద్వారా భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మన దేవాలయాలకు విశిష్టతను గురించి వారికి తెలియజేసి దేవాలయం పరిశుభ్రత మనం ఏర్పాటు చేసుకోవడం కోసం చేయడం, పండుగల గురించి పల్లె ప్రజల నుండి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి ఆ వివరాలను వారికి సులభంగా ఎలా ఆచరించాలి, వ్రతాలు ఎలా ఆచరించాలి, సామూహికంగా వనితామణుల ద్వారా పుష్పార్చనలు, బిల్వార్చనలు చేయించడం మరియు అనేకమైన ఆసక్తి ఉన్నటువంటి వారందరి ద్వారా దేవాలయాల్లో రుద్రాభిషేకాలు జరిపించడం మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా అందరికీ ఉచితంగా వితరణ చేయాలనేటువంటి ఒక కోరిక ఉంది. మరియు కాంచి కామాక్షి దేవి ద్వారా లభ్యమైనటువంటి కుంకుమ మరియు శ్రీవారి నుంచి అనుగ్రహించబడిన అక్షింతలు భక్తులకు అందించడం, సామూహికంగా సువాసిని పూజలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటివి. మరియు విద్యార్థులకు మనం వినాయకుని ఎలా తయారు చేయాలి, మరియు వినాయక పూజ యొక్క ప్రాశస్త్యం మరియు శ్లోకములను వారికి తెలియచేయడం, విష్ణు సహస్రనామం నుండి గీత, భగవద్గీత నుంచి వారికి తరబేతి ఇవ్వడం మరియు వారిని పరీక్ష పెట్టి వారికి బహుమానాలను అందించడం, వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం మరియు చిన్నపిల్లలకు సైతం గోరంటాకు ఎలా పెట్టుకోవాలి మరియు తల్లిదండ్రులకు మాతృపూజ, మాతృవందనం ఇటువంటి ఏర్పాట్లు చేయడం, ఇలా తులసి పూజ ఎలా చేయాలి, వృక్షంలు ఎలా నాటాలి మరియు యోగ ప్రదర్శనలు ఏం చేయాలి మరియు ఏదైనా ఏకపాత్రాభినయాల ద్వారా మన పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడం మరియు కోలాటము మరియు స్పోర్ట్స్ చిన్నవి ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ సంస్కృతి అనేటువంటిది అనేక రీతుల్లో ఉందన్నమాట.
వీటినన్నింటినీ మనం వెలుగులోకి తేవాలంటే కాంచి కామకోటి శ్రీ శంకర విజయేశ్వర స్వామి వారి పరమోద్దేశమై ఉంది. మరియు మేము సంచరించేటువంటి సందర్భంలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి స్థలం ఇవ్వడం కానీ, అక్కడైనా ఏదైనా సాంప్రదాయ పాఠశాలలో లేక విద్యా కేంద్రాలు కానీ, లేక వేద పాఠశాలలో లేక లౌకికమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం కానీ, లేక దేవాలయాలు జీర్ణోద్ధరణ చేసే విషయంలో కానీ అనేకమైన విషయాలను సేకరించి శ్రీవారికి మేము అర్పిస్తాం. వారు తదుపరి తగినటువంటి నిర్ణయాలను కాంచి కామకోటి శ్రీవారు వాటిని ముందుకు తీసుకువెళ్తారనమాట. ఆత్మీయులారా, ముందుగానే మీకు ఈ విషయాన్ని ఎందుకు యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నామంటే, మీరు తగినటువంటి ప్రచారం చేస్తారు. మీరు వీటినన్నింటిని కూడా మీ యొక్క బంధుమిత్రులకు, మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి. మరియు వారి యొక్క సలహాలు కూడా మాకు అందివ్వండి. మా ఫోన్ నంబర్ తీసుకోండి, 7483229249. నా పేరు నివర్తి నాగభూషణ్ శర్మ. నేను మూలతః కర్ణాటకకు చెందినవాడిని. అయితే నేను జన్మం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మా తెలుగు భాష. నేను కర్ణాటకలో హంపి వద్ద హోస్పేట్ గ్రామం నుంచి వస్తున్నాను. దాదాపుగా కొన్ని ఏళ్ల తర్వాత 18 ఏళ్ళుగా మేము కాంచి కామకోటి పీఠానికి శ్రీవారి యొక్క సేవలో ఉన్నటువంటి వాడిని. శ్రీవారు వారి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తూ నెల్లూరు జిల్లాలో ఈ రథయాత్ర ఎంతో శోభాయమానంగా అనుకున్నటువంటి ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిందని శ్రీవారికి మేము నివేదించాం. వాటిని స్వామివారు ఎంతో ప్రేమగా ఈ మారు కూడా 2 జిల్లాల యొక్క బాధ్యతను మాకు ఇవ్వడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కావున మీరందరూ కూడా ఇటువంటి పవిత్రమైన ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని శ్రీవారిని మీరు ప్రత్యక్షంగా మాతో పాటుగా వచ్చి శ్రీవారిని దర్శించుకొని, మరి మీరు చేసినటువంటి యొక్క సేవా కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకురావడం ద్వారా మీరు కూడా శ్రీవారి యొక్క ఆశీర్వాదములను మరియు ప్రత్యక్ష దర్శనాన్ని, వారితో మాట్లాడే అవకాశాన్ని మీకు సులభం కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. కావున అనేకమైన సంస్థలు ఉన్నటువంటి వారు కానివ్వండి, మీ మిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఈ కార్యక్రమం ఇప్పటి నుంచినే కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది కేవలం ధార్మికమైన విషయమే కానీ ఎవరిని కూడా ఏ సంస్థలు విమర్శించేటువంటి ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. రెండవది, ఏ ధర్మ సంస్థలను కూడా మేము విమర్శించాము. కేవలం ప్రాయోజికమైనటువంటి సామాజిక బాగును కోరి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇందులో ఎంత మాత్రం రాజకీయం కానీ మరి ఏది కానీ మేము ప్రవేశింపచేయము. ఇప్పుడే తెలియజేస్తున్నాం ముందుగానే. కావున సదుద్దేశంతో మన సమాజం, మన సంస్కృతి, మన తెలుగు భాష అంత అభివృద్ధి చెంది మనం ముందుకు ఉత్తమమైన రీతిలో మన సంస్కారవంతులై మన జీవితాన్ని కొనసాగించడానికి మాత్రమే అవకాశంగా శ్రీవారు మనం అనుగ్రహించారు. కాబట్టి మనం ఆ ఉద్దేశంతోనే మన ఆలోచనలను మెరుగుపరుచుకొని ఆ దారిలో మనం వెళ్ళేటువంటి కృపను శ్రీ శంకర విజయేశ్వర స్వామిలో అనుగ్రహించిన ప్రార్థిస్తూ మరి ఒక మారు నా పేరుని చెప్తున్నాను, నివర్తి నాగభూషణ్ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి మీరు ఏ విధంగా ఈ యొక్క రథయాత్రలో మీరు పాల్పంచుకోవచ్చు, తర్వాత మీ గ్రామంలో ఏ విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనేటువంటి ఏర్పాట్ల గురించి కూడా ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలకై నేను ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ భవదీయుడు నివర్తి నాగభూషణ్ శర్మ. ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీవారి అనుగ్రహంతో శ్రీవారి దివ్య చరణారిందములకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నట్టున్నాను. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.